హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్. టుడే రెసిపీ వెజ్ పులావ్. కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటే ఈ వెజ్ పులావ్ని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బిర్యానీ మసాలా, 1 కప్ బంగాళాదుంప ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ బీన్స్ అండి, అలానే 2 తరిగిన ఉల్లిపాయలు, అలానే 1 కప్ పచ్చి బఠానీ, పుదీనా, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే గార్నిష్ కోసం కొత్తిమీర. ముందుగానే రైస్ని 2 అవర్స్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యికి బదులు అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోనే పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే క్యారెట్ ముక్కలు, అలానే బంగాళాదుంప ముక్కలు, అలానే బీన్స్, అలానే పచ్చి బఠానీ వేసుకుని కలుపుకోవాలండి. ఇలా ఒక 15 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఇందులో మీకు కావాలనుకుంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని కలుపుకోవాలండి. స్లోగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువగా కలపొద్దు, 2 ముక్కల కింద అయిపోతుంది. నేను సోనా మైసూర్ వాడానండి, మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలండి. ఈ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కినండి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ రైస్ వేసానండి, అందుకని 4 గ్లాస్ వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు, అలానే కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ అనేది పక్కన పెట్టుకోవాలండి. అదే స్టవ్ మీద ఉంచేస్తే ఆ వేడికి అనేది లోపల కొద్దిగా మాడుతుంది, సో అని పక్కన పెట్టాలి. అలా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇక అంతే అండి, ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడివేడి వెజ్ పులావ్ రెడీ అండి. దీన్ని రైతాతో కానీ లేకపోతే మామూలుగానే తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒకసారి ట్రై చేసండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.